జరిగింది. అంతరాలయ దర్శనం గురించి అంటే భక్తులకు స్వామి దూరం అవుతున్నటువంటి విషయం గురించి మిట్టా వంశీ గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులైనటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారికి కూడా తీసుకెళ్ళి ఈ విషయంలో అంతరాలయ దర్శనం సంబంధించి ప్రజలకు మునుపు ఎలా ఉండిందో కరోనాలో అదేవిధంగా అవకాశం ఇస్తే అది కాద్రీ పురవాసులకు ఒక పెద్ద బహుమతిగా భావిస్తున్నాను. కాబట్టి ఇది మా అందరి కాద్రీ నరసింహస్వామి యొక్క భక్తుల తరఫున కూటమి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసుకుంటున్నటువంటిది ఏమంటే, పూర్వం ఎలాగ కరోనాకు ముందు ఏ విధంగా దర్శనం ఉండిందో అంతరాలయ దర్శనము అందరికీ అవకాశం కలిగించాలని, భక్తుడికి దేవుడిని దయచేసి దూరం చెయ్యకండి అని అందరినీ విజ్ఞప్తి చేసుకుంటూ, కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా విజ్ఞప్తి చేసుకుంటూ తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ జై నారసింహ. ఈ స్వాతి నక్షత్రం లాగానే ఈ స్వాతి నక్షత్రానికి కూడా కదిరి నరసింహస్వామి యొక్క భక్తుల కోరిక మేరకు స్వామి చేయించుకుంటున్నటువంటి ఈ గిరి ప్రదక్షిణ, కదిరికొండ యొక్క గిరి ప్రదక్షిణ అట్టహాసంగా మరొకసారి నిర్వహించుకోవడం, దీనికి వేలాదిగా ప్రజలు కూడా రావడం, ముఖ్యంగా కదిరి మరియు కదిరి చుట్టుపక్కల మండలానికి సంబంధించిన ప్రజలే కాకుండా కర్ణాటకకు సంబంధించిన బాగేపల్లి, చిక్బళ్ళాపూర్, కోలారు, బెంగళూరుకు సంబంధించిన వాళ్ళు, ఈసారి తమిళనాడుకు సంబంధించిన కొద్దిమంది ప్రజలు కూడా స్వాతి నక్షత్రం గుర్తుపెట్టుకొని ప్రతి స్వాతి నక్షత్రానికి నరసింహస్వామి మూల విరాట్ని బంగారు కవచంతో, స్వర్ణ కవచంతో ఎట్లయితే దర్శనం చేసుకుంటారో అదే రకంగా ప్రతిసారి కంపల్సరీగా ఈ గిరి ప్రదక్షిణకి కూడా రావడం చాలా సంతోషకరం. ముఖ్యంగా ఈసారి చూస్తే చాలామంది మహిళలు, ముఖ్యంగా వృద్ధులు, అసలు మొదట్లో వృద్ధులు అసలు తిరగలుగుతారో లేదా అనుకుంటే ఆ నరసింహస్వామి వాళ్ళు ఆవహించి ఈరోజు చాలామంది వృద్ధుల్ని కూడా ఈరోజు గిరి ప్రదక్షిణ చేయించారేమో అన్నట్టుగా ఇక్కడ నడుస్తూ ఉంది. దీంట్లో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ కూడా మెల్లమెల్లగా పుంజుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఇక్కడ వచ్చినటువంటి కొద్దిమంది భక్తాదులు కదిరి నరసింహస్వామి గుడి విషయంలో అంతరాలయం యొక్క గర్భాలయంలో ఏదైతే గర్భగుడిలో ఉన్నటువంటి ప్రహ్లాదుడి దర్శనం కూడా కరోనా కంటే ముందు ఎట్లయితే ఉన్నిందో యథావిధిగా కొనసాగించాలన్న విషయాన్ని, వాళ్ళ యొక్క ఆవేదనని కొద్దిమంది భక్తులు వెలిబుచ్చడం కూడా జరిగింది. తప్పనిసరిగా స్థానిక శాసనసభ్యులు కందికుంట ప్రసాద్ గారు మరియు ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్ళి దానిపైన తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలకి దేవుణ్ణి నరసింహస్వామి భక్తులైనటువంటి ప్రధాన భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు, ఎందుకంటే